హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దిస్ షో. వెల్కమ్ టు ఆండ్రీసీసీ రైడ్స్. నేను మోటోలాకి సంబంధించింది గోప్రో అవి ఇవి ఏమి ఇంట్రడక్షన్ ఏమి ఇస్తలేను, ఎందుకంటే అవి యూట్యూబ్లో చాలా ఉన్నాయి ఆల్రెడీ. అందుకని ఇవ్వాలందుకు అనిపించలే, రివ్యూ ఏమి ఇవ్వాలనిపించలే. డైరెక్ట్ రైడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది 100cc మీదనే ఎందుకు చేస్తున్నా అంటే చిన్నది టాపిక్ ఉంది, అది తర్వాత షేర్ చేసుకుంటా ముందట ఇన్ ఫ్యూచర్లో. ఇప్పటికైతే మన డెస్టినేషన్ వచ్చేసి భద్రాచలంలో ఎంటర్టైన్మెంట్ అంతా ఓకే అనిపిస్తే ఆ నుండి రిటర్న్ టు ఇంటికి, లేకపోతే ఆ నుండి వేరే కాడికి ఒకటి అనుకున్నాం. అది చెప్పడం ఎందుకు చేసినప్పుడే చెప్దాం అనేసి ఆయన. ఒకవేళ వెళ్ళేది ఉంటే మాత్రం ముందే నా ఇన్స్టాగ్రామ్లో వేస్తా. నన్ను ఫాలో కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది, ఇక్కడ వేస్తా, చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ టు వీడియో. ఎందుకంటే నేను జనగాం బస్ స్టాండ్ చౌరస్తా దాటిన తర్వాత కెమెరా ఆన్ చేసి మాట్లాడినా కొన్ని. అది ఏమైందంటే ఇక్కడ మైక్ వచ్చేసి సెట్టింగ్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది, కెమెరా ఉంటుంది. నేను ఇంతకుముందు ఫోన్కి మైక్ కనెక్ట్ చేసి మాట్లాడినా, అది స్మార్ట్ ఫోన్కే ఉంది. నేను డైరెక్ట్ మళ్ళీ ఎలిమెంట్కి ఇన్స్టాల్ చేసిన, కానీ అది చూడలే ఆన్ ఆఫ్. అది స్మార్ట్ ఫోన్కి ఉండడం వల్ల వాయిస్ రికార్డ్ కాలేదు. అది ఇంకా అయ్యా ఇప్పుడే నేను చూసిన, ఎందుకో చిన్న డౌట్ వచ్చింది, అప్పటికి చూసిన. ఒకసారి చూద్దాం వాయిస్ క్లారిటీ ఉందా లేదా అని చేసింది, ఏం వస్తలే. తర్వాత చూసేవారికి స్మార్ట్ ఫోన్కి ఉంది అది కరెక్ట్. ఇప్పుడు ఓకే, రైట్ నౌ. ఇంకా కట్టుడు కన్నా ఉంది టోల్ గేట్ ఇది. ఇది ఇప్పుడు కట్టుడు మొదలెట్టి ఇలాంటి ఇంకెప్పటికీ పూర్తయితే అవుతుంది తెలియదు అసలు. ఇప్పటికైతే చూడాల్సిన లొకేషన్ అయితే అంత ఏం అనిపించలే, కానీ రోడ్డు మాత్రం ఎక్సిలెంట్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది రోడ్డు మాత్రం. 365 ఇది సూర్యాపేట హైవే చాలా నీట్ ఉంది, కానీ ఒకప్పుడు మాత్రం చాలా 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 దరిద్రంగా ఉండేది మాత్రం. ఇప్పుడు మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఇప్పటికీ మన ఇంటి నుండి మార్నింగ్ ఒక 40 రావచ్చు అనుకుంటున్నా, 35 రావచ్చు అని అనుకుంటున్నా. చూడాలి. ఇప్పటికీ మనం వచ్చే 50 minutes 45 minutes అవుతుంది మనం ఇప్పటికీ. మినిమం 95 మెయింటైన్ చేస్తున్న స్పీడ్ మాత్రం. వచ్చేసి మన పెట్రోల్ కాసం లేదు, ఆల్రెడీ ఫ్యూల్ బ్రేక్ ఎప్పుడు అయిపోయింది అన్నమాట. మెమరీ కార్డు మన దగ్గర తెచ్చుకొని పోయేటప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించిన. ఇది ఫుల్ మైలేజ్ వస్తుంది అనుకున్నారు, మైలేజ్ మాత్రం మీరు ఎంత ఊహించుకుంటారో అంత పండుగ అవుతుంది నా బండి. ఎందుకంటే దీన్ని ఫుల్ రాజు వెళ్ళిన రోజులు మస్తు ఉన్నాయి. అందుకే అట్లా ఆర్డర్ చెప్తున్నా. 100cc ఇది ఒక బెస్ట్ బైక్ అనమాట. ఎంత దూరం అయినా పోతుంది, కండిషన్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా పోతుంది. జనగాం నుండి తిరుమలగిరి దాకా నాన్ స్టాప్ కొట్టుకుంటూ వచ్చేసినాం. తిరుమల నుండి లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ 27 kilometers నాన్ స్టాప్ ఉంది. చూడాల్సినంత ప్లేసెస్ ఏమో అనిపిస్తుంది, అంత రొటీన్గా ఉంది. రోడ్డు పక్కన చెట్లు అంతే. కొంచెం ఒక బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్గా జర ఆర్డినరీ లొకేషన్ అన్న. దేవుడా, ఇప్పటికి ఇన్ని కిలోమీటర్స్ వచ్చిన, ఇంతవరకు ఒక్క లొకేషన్ గతిలేదు. రైట్ నౌ ఇంకా 27 kilometers ఇదే రోడ్డు ఉంటుంది అనుకుంటున్నా. కొంచెం పర్లే, కానీ అంత బాగుందని అయితే చెప్పాను. రోడ్ అయితే సింగిల్ హైవే లెక్కుంది కదా. ఊర్ల పేర్లు అయితే చాలా గమ్మత్తుగా ఉన్నాయి. ఒకటి తొండ అని, ఇప్పుడు మనం ఉన్నది మామిడాల. అఫ్కోర్స్ ఇంకా ఇదే రోడ్డు మీద ఇంకా 16 kilometers చూపిస్తుంది. మొత్తం టోటల్ భద్రాచలం ఇక్కడ నుండి ఇంకా 180 kilometers ఉంది. 4 hours డెస్టినేషన్ చూపిస్తుంది, కానీ 4 hours మించి పడుతుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఎక్కువ పికప్తో ఉంచుతాం. ఒకటి అడ్డు వస్తున్నాయి అనమాట, కొంచెం ట్రాఫిక్ చూస్తుంది. మినిమం అయితే 80 మీదనే పోతున్నా, 80, 90 మధ్యలోనే కొడుతున్నా, కానీ చూడాలి ఇంకా 4 hours చూపిస్తుంది.
దర్శన రూట్ అయితే జబర్దస్త్గా వస్తుంటే కొద్దిగా తెలంగాణ రూట్ కాబట్టి నాకు ఇక ఉండే ఛార్జర్ ఇక్కడ ఫోన్ పెట్టుకునేది అమౌంట్. కాకపోతే నేను ఫ్యాక్టరీ కూడా దిగిపోయాడు వైర్ కట్టేసి మరి ఇచ్చా వానికి నాదే దొరికినట్టుంది. నేనే గదిలేనా ఉండరా మరి అంటే వాడు ఇంకా నాకన్నా గదిలేడు అనుకుంటున్నా. లాస్ట్గా ఫైనల్లీ తొర్రూరు రీచ్. ఇప్పుడు టైం వచ్చేసి 12:16 అవుతుంది. మనం వెళ్ళింది 11:13కో వెళ్ళినాం. ఇంకా వచ్చేసి మనం భద్రాచలం రీచ్ ఇంకా 164 కిలోమీటర్స్ ఉంది. ఇది నాన్ స్టాప్ 3.2 కిలోమీటర్స్ ఉంది. తర్వాత టర్న్ లెఫ్ట్ చూపిస్తుంది. చూడాలి, ఈ లెఫ్ట్ లేకుండా నాన్ స్టాప్ ఉంటే మాత్రం యమ పికప్ కొట్టచ్చు. ఇంకా 3 hours and 41 minutes చూపిస్తుంది. చూడాలి. ఈరోజు ఎందుకో ట్రాఫిక్ కొంచెం ఎక్కువనే ఉంది. ఈ పల్లెటూరులో బట్టి కొంచెం దమ్దం అనిపిస్తుంది నడుపుడు. ఇంతసేపటి తర్వాత ఒక్క బ్యూటిఫుల్ ప్లేస్ అవుపించింది చిన్నగా. ఒకలే ఇది 6th or 7th బ్రిడ్జ్ ఉన్నట్టుంది, కానీ బాగుంది లొకేషన్ చూడండి. కొంచెం అసలు అప్ప ఉండే పిచ్చిలు వేస్తుంది ట్రాఫిక్లో. మనం ఇప్పుడు ఉన్నది మహబూబాబాద్. కొంచెం నర్వస్ ఉంది ఎందుకంటే సీట్ కంఫర్ట్గా లేదు అసలు తెలుసా. కాకపోతే ఇంకా అసలు బండి మీద లగేజ్ అండ్ ఒక 1 person ఉండు వెనక. అసలు ఇద్దరం వెళ్తున్నాం ఈ రైడ్కి. మనోడు ఉండబట్టి నాకు కొంచెం అన్కంఫర్ట్గా ఉంది, కంఫర్ట్గా అయితే లేదు. కానీ ఏదో ఓకే అనిపించింది. కానీ ఈ ట్రాఫిక్ ఉండబట్టి ఇంతవరకు హైవే ఎక్కలే. NH 165B అదే లాస్ట్ హైవే. ఇక తర్వాత అన్ని తొర్రూరు అంతా నాకు హైవేలోకి ఏమనిపించలేదు అసలు. ఇప్పుడన్నా ఇక పెద్ద హైవే ఎక్కిపిస్తుందా లేదా చూడాలి. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లేక్ ఉంది మాత్రం మస్తు ఉంది. అటు గ్రీనరీ, ఇటు కొంచెం రాళ్ళు ఎక్కువ ఉన్నాయి, కానీ ఇది ఉంది మస్తు ఉంది. సెకండ్లే జర మంచిగా అనిపించింది. ఇవి వాటర్ తప్ప ఇంకా వేరే చూడనికి మాత్రం కొండలు అది ఏదేదో అనుకున్నా. అంత బిస్కెట్ అయ్యేటట్టు ఉంది. అంటే నేను ఎలా రాలే, నేను అందుకే అంత వర్క్ చేసుకున్నాను. ఏదో వచ్చింటే మాత్రం అన్ని కలర్లు కనకపోతుంది వచ్చి. ఒక కొండ అవుపిస్తుంది ముందు, ఇక్కడ నుండి మాత్రం నాకు సూపర్ అవుపిస్తుంది. అది మీకు అవుపిస్తుందా లేదా కెమెరాలో? కొంచెం క్లౌడ్ ఉంది అంతే. అటు సైడే పోతున్నాం, ఇంకా దగ్గరికి వెళ్ళినట్టే. అటు సైడ్ ముందే సింగిల్ లైన్ రోడ్ ఉన్నట్టుంది. ఏం ఆగిపోయినాయి.
సేమ్ లొకేషన్ కదా చూస్తుంటే, కాకపోతే ఇది కొంచెం వెరైటీగా ఉంది. నేను ఫారెస్ట్లోకి వెళ్ళి పోదాం అనుకున్నా, ఫారెస్ట్లోకి వెళ్ళి పోతున్నా. అండ్ కొండల మధ్యలో ఉండే అంటే కొంచెం కొండ ఎక్కినట్టు ఉండాలనుకున్నా కానీ ఓకే, ముందు ముందు రైడ్లో మన కోరికలన్నీ తీర్చుకున్నాం. అందుకనే నాకు బాగా నచ్చింది ఈ లొకేషన్ చూద్దాం. నాకు ప్రశాంతంగా ఉండే ఏ ప్లేస్ అయినా మస్తు నచ్చింది. ఇక్కడ కోతులు మాత్రం శితం ఉన్నాయి. ఏంటంటే 10 అడుగులకు ఒక కోతి ఖచ్చితంగా ఒప్పిస్తుంది. ఒక గుంపులో ఒప్పిస్తున్నాయి. 10 అడుగులకు ఒక గుంపు, ఇక్కడ ఒక గుంపు, తక్కువ లేవు. మళ్ళీ బైకులకు మాత్రం మస్తు అడ్డొస్తున్నాయి. మినిమం రోజుకు ఒక 10 అట్లా చచ్చిపోతే వచ్చు. ఎందుకంటే మరీ దారుణంగా ఇట్లా వెంట్రుకల కోసం మాత్రం ఎవడేం చేస్తాడు చెప్పండి. నేను ఇంతకుముందే చూసిన రోడ్ మీద ఒక 4 తప్ప అతుకపోయినాయి ఆల్రెడీ. కానీ లొకేషన్ మాత్రం సూపర్ 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 ఉంది. 100cc మీద ఇంకా ఎంత కొట్టాలనో అంత కొట్టచ్చు. మరో ఛాలెంజ్ పెట్టుకుంటా, ఇన్ 24 అవర్స్లో 1000 కిలోమీటర్స్ 1001 కిలోమీటర్ ఖచ్చితంగా తిరిగి చూపిస్తా. మినిమం 1000. ఇక 24 అవర్స్ అంటే మేము నైట్ వచ్చి 7 గంటల రూమ్ తీసుకున్నాం. ఇక్కడ అట్టెక్యోబర్ను అనే ఉంటాయి కదా, ఆ రూములు తీసుకున్నాం. ఇక్కడ ఓయో రూమ్లు అవి ఉన్నాయి, కాకపోతే మేము అవేం తీసుకోలేదు. మనది ఏంటంటే రైడ్ మొత్తం తక్కువ ప్లానింగ్లో ఖర్చు ఉండాలి కాబట్టి ఇది ఇప్పుడు మనం ఉన్న ఒక రూము అండ్ ఇది ఒక రూము. మనం ఏంటంటే మన తెచ్చుకున్న కెమెరాలకు వాటికి ఛార్జింగ్ పెట్టుకొని మాత్రమే బరాబర్ సన్లైట్ మాత్రం లోపల పడుతుండే. రూమ్ అయితే నీట్గానే ఉంది. మనకు వచ్చేసి దీని కాస్ట్ ఎంత వచ్చిందంటే 400 వచ్చింది. 2 days ఆ 3 daysలో ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ రష్ ఏం లేదు కాబట్టి వాళ్ళే ఫోర్స్ చేయలే. ఉంటే 3 days ఉండొచ్చు అన్నారు. మేమంతా ఓకే అనేసి 400 కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం వచ్చేసి భద్రాచలంలో ఉన్నాం. నేను నైట్ వచ్చేవారికి కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చింది, దానివల్ల నేను వీడియో ఏం తీయలేదు. దర్శనాలతో మేము నైటే చేసుకున్నాం. కెమెరా అవుతాను ఆటోలో ఉన్నాడు, ముందు గేట్ కన్నా తీసేసుకుంది ఇక్కడ, అందువల్ల ఏం వీడియో తీయలే. పాపికొండలు బంద్ ఉందట. లాక్డౌన్ ముందు ఏదో ఇష్యూ అయిందట, పడవ సుడిగుండంలో మనకి. ఇంకా దానివల్ల ఇది జనవరి 21 ఈరోజు. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు. 100 అడుగులు వేసి వచ్చేస్తుంది. టెంపుల్ చాలా దగ్గర ఉంది. ఈ నుండితో చూడొచ్చు, నేను చూపిస్తాను చూడండి ఒకసారి. వెనక టెంపుల్ ఉంది కదా, ఇక్కడనే మన రూమ్. టెంపుల్ వచ్చేసి ఇది మొత్తం, మన రూమ్ వచ్చేసి ఇక్కడ ఉంది. మన బైక్ అవుపిస్తుందా లేదు, మన బైక్ ఆ లోపల మనోడు తాళం వేస్తున్న రూమ్ మనది. చాలా ఇక్కడ అన్ని ఓల్డ్ బంగ్లాస్ ఉన్నాయి, పాతవి. కొంచెం ముందుకు వెళ్దాం. కానీ రష్ ఏం లేదు. మాకు వితిన్ 5 minutesలో మొత్తం దర్శనం అయిపోయింది. వితిన్ 5 minutes. కానీ షాపులు మాత్రం బాగున్నాయి. ఇది ఎగ్జిట్, అట్లకెళ్ళి ఎంట్రన్స్. కానీ ఇక్కడ అంతా ఏం లేదు చూడాల్సిందైతే. దర్శనం చేసుకొని సాక ఇలా కొడితేనే ఉన్నారు, ఎక్కువసేపు ఉండనిస్తలేరు. మాస్క్ లేని నో ఆల్ అవుట్. అసలు మాస్క్ లేని లోపలికి పంపించడం లేదు. పాపికొండలు బంద్ ఉంది. ఒకవేళ పాపికొండలు ఆన్ ఉంటే మాత్రం బుకింగ్ సిస్టమ్ ఇగో ఈ సందులో నడిచేది. ఈ సందులో కౌంటర్లు ఉన్నాయి, అక్కడ నడుస్తాయి.